ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వాసవి వనిత లెజెండ్స్ అయితే కదిలేశారు అమ్మవారికి సార పెట్టడానికి. ఈ రోజైతే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సార పెట్టడానికి ఎంతో మంది ఆర్యవైశ్య మహిళలు అదే విధంగా అమ్మవారి భక్తులు కూడా ఈ రోజు ఇక్కడికి చేరి అందరూ కూడా రకరకాల సారలతోటి అమ్మవారిని సేవించడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, రకరకాల సారలు అన్నమాట. అందరూ కూడా సార పట్టుకొని అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క ఆకుల దగ్గర నుంచి, సలివిడి దగ్గర నుంచి, అమ్మవారి ముఖం దగ్గర నుంచి ఏకంగా అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ తీసుకొచ్చేసి అమ్మవారికి అయితే సమర్పించడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అమ్మవారికి అవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి సంబంధించిన భక్తి గీతాలన్నీ కూడా ఆలపించి అమ్మవారిని భక్తితో అయితే ఈ రోజు సేవిస్తూ ఉంటారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఏ విధంగా చేసుకుంటున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రజెంట్ అయితే మనతోటి కామాక్షి మేడం ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా, ఈ సంవత్సరం ఏ విధంగా చేసుకుంటున్నారు ఏంటి ఈ పండుగ? ఈ రోజు ఆషాఢ మాసం తొలి ఏకాదశి. మాకు ఈ ప్రతి సంవత్సరము కలువళం అమ్మవారికి సారీ తీసుకొని వెళ్తాము మహిళలందరము. ఈసారి ప్రత్యేకత ఏంటంటే తొలి ఏకాదశి రోజు సారీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి అమ్మవారిని సలిబిడి, ఒడి బియ్యము, చీరలు, అమ్మవారికి పూలు, పండ్లు, పూలమాలలు, పాదాలు, అమ్మవారి వర్చస్సు, కాళ్ళగొలుసులు, తర్వాత పేలపిండి. తొలి ఏకాదశి రోజు మనం ప్రత్యేకంగా పేలపిండి అమ్మవారికి నైవేద్యం పెట్టి తీసుకుంటాము. పేలపిండి కూడా తీసుకొని వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాత్రే నమః. ప్రెసెంట్ అయితే మనతోటి హేమ మేడం ఉన్నారు, మేడం అడిగి కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇంత మంది భక్తులతో అందరు కూడా గుమికూడి ఒక్కసారిగా అమ్మవారికి సేవ చేసుకోవడం, సారి సమర్పించడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అమ్మవారికి ఇలా సారి ఇవ్వడం అనేది మన అదృష్టంగా భావించాలి. అమ్మవారికి ఇలా సారి తీసుకెళ్లడము కనీసం 250 మంది దాకా వస్తారండి. అందరం అక్కడికి వెళ్ళినాక అమ్మవారికి సారి సమర్పించి లలితా పారాయణం చేసి అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరికీ అమ్మవారి సారి మళ్ళీ పంచడం జరుగుద్ది. అందరూ సంతోషంగా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. మాకు దానికి ఎంతో సంతోషం. అమ్మవారి వర్చస్సు అయితే మీరు తీసుకొని వచ్చారు. ఇది తయారు చేయడానికి గాని, తయారు చేసేటప్పుడు గాని మీకు ఏ విధమైన అనుభూతి కలిగింది? చాలా ఆనందంగా ఉంది. ఇది నిర్మల అనే అక్క తయారు చేసింది. ఇది చేస్తున్నప్పుడు చూసినప్పుడు అసలు అమ్మవారిని చూసినట్టుగానే ఉన్నది. అమ్మవారి కదిలొచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మేడం మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటారు, అమ్మవారికి సారి సమర్పిస్తుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఈ రోజు కావలిలో కలుగొలమ్మకైతే సారి సమర్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంది మీకు? మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కలుగోలమ్మకి సారి ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము భ్రమరాంబిక సేవా సమితి తరపున చేస్తున్నాము. ఫౌండర్ వచ్చేసి చీరాల. మేము ఎలాగైతే సేవలకి, పూజలకి అన్ని ఊర్లకి ఎలాగైతే సేవలకు వెళ్తుంటామో ఆ సమితి తరపున ఈ సంవత్సరం కూడా కలుగోలమ్మకి మేము సారిస్తున్నాము. కలుగోలమ్మకి మాత్రమే కాకుండా పోలేరమ్మకి, గంగమ్మకి అందరికి ఇస్తున్నాము. రీసెంట్ గా 2 days బ్యాక్ వల్లూరమ్మ తల్లికి ఇచ్చొచ్చాము. రేపు August 9 జొన్నవాడ కామాక్షమ్మకు కూడా ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అందరు అమ్మవార్లకి మా పుట్టింటి వాళ్ళ లాగా భావించి సమితి తరపున ప్రసన్న భజన మండలి, భ్రమరాంబిక సేవా సమితి, వాసవి లెజెండ్స్ అందరం ఆడవాళ్ళం కలిసి, ఒక సమితి అని కాకుండా అందరం ఆడవాళ్ళం కలిసి కావలి తరపున కలుగోలమ్మకి అందరం సారా ఇస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేశాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా 400 మంది అయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి అనుగ్రహం మా అందరికి ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే కదిలి వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. కలువళమ్మ అమ్మవారికి తోడు పోలేరమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, కలువళమ్మ తల్లికి, ముగ్గురికి మన ఇంటి ఆడపడుచుగా భావించి ఆ తల్లికి పూలు, పండ్లు, చీర, సార, సలిబిండి, పిండి వంటలు, ఆమె ముఖం ఒక వర్చస్సు, పాదుకలు, బొమ్మ అవన్నీ మొత్తం తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మా వాసవి వనిత లెజెండ్స్ మరియు భ్రమరాంబిక సేవా సమితి వాళ్ళు అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని దాదాపు 400 మంది పైగా ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని దీన్ని తీసుకుపోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఆ తల్లి మాకు అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాము.
చూస్తున్నారు కదండి, మహిళలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అమ్మవారికి సార సమర్పించడం అయితే ఆనవాయితీగా అయితే వస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సార సమర్పించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అంత శక్తి ఇవ్వమ్మా అని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మహిళలందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక కలుగోలమ్మకే కాకుండా పోలేరమ్మకి, గంగమ్మకి, అదే విధంగా ఎక్కడెక్కడ ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము సారిని సమర్పిస్తాము. ఒక్క వాసవి వనిత లెజెండ్సే కాకుండా మహిళలందరం కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ఒక పండగలాగా చేసుకుంటామని అయితే మహిళలందరూ కూడా తెలుపుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, పోలేరమ్మ ఆలయం దగ్గర నుంచి కావలి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.